నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు ఐపీఎస్. బంగాళదుంప క్యాప్సికమ్ ఫ్రై ఇలా ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. వితిన్ 10 మినిట్స్లో ఈ రెసిపీ అనేది అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న బంగాళదుంప క్యాప్సికమ్ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలండి. అవి వేసుకొని ఫ్రైకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మీడియం మంట మీద ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేస్తే అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇలా 1 నిమిషం తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారము 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద. ఇలా 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప క్యాప్సికమ్ ఫ్రై రెడీ. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.